తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగిన పోలింగ్ లో అనంతరం భోజన విరామం తర్వాత అధికారులు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. తొలుత వార్డు మెంబర్ల ఓట్లను లెక్కించి ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను కౌంట్ చేయనున్నారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకోనున్నారు. ఇక మూడో విడత మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు గాను 395 ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. వీటిలో 287 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 42 బీఆర్ఎస్, 9 బీజేపీ, ఇతరులు 57 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగిన పోలింగ్ లో అనంతరం భోజన విరామం తర్వాత అధికారులు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. తొలుత వార్డు మెంబర్ల ఓట్లను లెక్కించి ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను కౌంట్ చేయనున్నారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకోనున్నారు. మూడో విడతల మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే వీటిలో 287 స్థానాలు కాంగ్రెస్, 42 బీఆర్ఎస్, 9 బీజేపీ, ఇతరులు 57 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకసారి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరెడ్డి మరింత సమాచారం అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది, ఎన్ని స్థానాలకు పోలింగ్ జరిగింది, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సిరాజ్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవడమే కాకుండా కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మొత్తం 22 మండలాల పరిధిలో 539 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఇక వీటిలో ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో చూస్తే మొత్తం 9 మండలాల పరిధిలో ఉన్నటువంటి 269 గ్రామ పంచాయతీలకు 42 గ్రామ పంచాయతీలు మొత్తంగా ఏకగ్రీవం కాగా, మరొక వైపు సూర్యాపేట జిల్లాలో అయితే మొత్తం 146 గ్రామ పంచాయతీలకు 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరొక వైపు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 124 గ్రామ పంచాయతీల్లో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 539 గ్రామ పంచాయతీలకు 74 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మొత్తం 465 గ్రామ పంచాయతీలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పోలింగ్ కొనసాగింది. అయితే ఇక 1 గంటకు పూర్తయినటువంటి పోలింగ్ తర్వాత ఇక 2 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను గెలుపొందుతూ అయితే వస్తుందని చెప్పొచ్చు. వార్డు సభ్యులకు సంబంధించి 5 గంటల వరకు మొదటగా వార్డు సభ్యుల ఫలితాలు లెక్కించిన అనంతరం కూడా ఇక సర్పంచ్ ఎన్నికకు సంబంధించి తుది ఫలితం వెలువడిన తర్వాత కోరం ఏర్పడుతుంది. వార్డు సభ్యులతో పాటు సర్పంచ్ కూడా ఒక ఓటు కలిపి మొత్తం కోరంగా ఉప సర్పంచ్ ఎన్నికను తీసుకున్న తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 465 గ్రామ పంచాయతీల తుది ఫలితాలను అయితే వెల్లడించేందుకు వైపుకు ఎన్నికల అధికారులు సమాయత్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి 7 మండలాలు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 6 మండలాలు, నల్గొండ జిల్లాలో 9 మండలాల పరిధిలో ఈ రోజు తుది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పొచ్చు. ఇక దీంతో మొదటి, రెండవ, మూడవ దశ పోలింగ్ ముగిసింది కాబట్టి ఇక తుది ఫలితాలను వెలువడించే దిశగా అయితే పూర్తి స్థాయిలో ఒక 3 గ్రామ పంచాయతీలు మినహా మొత్తం 1782 గ్రామ పంచాయతీలకు 1779 గ్రామ పంచాయతీలకు నల్గొండ జిల్లాలో పూర్తి స్థాయిలో ఫలితాలు ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత వెలువరించే అవకాశం అయితే ఉంది. సిరాజ్, మొదటి 2 దశలు మించి మూడో దశలు ఏమైనా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైందా? అట్ ద సేమ్ టైం మైనర్ పంచాయతీలు, మేజర్ పంచాయతీలు మొత్తం కలిపేసి ఎప్పటి వరకు రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అక్కడ కనిపిస్తుంది? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలు ఈ రోజు 22 మండల కేంద్రాలన్నీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 1000 లోపు ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, 1500 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీల వరకు మాత్రమే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యరాత్రి వరకు కూడా మిగిలినటువంటి 20 గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితం వెలువడే అవకాశం ఉండడంతో కూడా తీవ్ర ఉత్కంఠ ఉన్నటువంటి 120 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు అయితే కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య చెదురుమదురు ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకోవడంతో కూడా 120 సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు మూడంచెల పటిష్ట బందోబస్తు నడుమ ఇటు ఎన్నికల ఫలితాలు వెలువడించే దిశగా అయితే చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక 3 గ్రామ పంచాయతీలు అంటే మాడుగులపల్లి
ఆ మండలానికి సంబంధించి ఇందుగుల గ్రామంలో హైకోర్టు పరిధి ఉండడంతో ఆ గ్రామంలో ఎన్నిక నిలిచిపోయింది. అదేవిధంగా అదే మండలానికి సంబంధించి అవంగాపురం గ్రామంలో మరొక వైపు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేరూరు గ్రామంలో 3 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ మూడింటికి మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మరొకసారి షెడ్యూల్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దీంతో ఇక 3 గ్రామ పంచాయతీలు మినహా 1782 గ్రామ పంచాయతీలకు మొత్తం 1779 గ్రామ పంచాయతీల్లో పూర్తిగా అయితే పోలింగ్ జరిగి దానికి సంబంధించిన ఫలితాల్లో దాదాపు 70% అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతూ వస్తుంది. మొదటి 2వ దశలో 3వ దశలో కూడా ఇప్పటి వరకు వెలువడినటువంటి వార్డు సభ్యుల ఫలితాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో అయితే ఉంది. 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. 3వ స్థానంలో ఇక దాదాపు ఇక రెబల్స్ అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువగా 4వ స్థానంలో బీజేపీ ఉంది. 100 స్థానాలకు పైగా ఇప్పటి వరకు అయితే ఇక రెబల్ అభ్యర్థులు నల్గొండ జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఇక సాయంత్రం తర్వాత తుది ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఉంది. కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? కౌంటింగ్ కి సంబంధించినటువంటి ముఖ్యంగా భద్రతను ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ స్థానికంగా? ఇప్పటి వరకు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి 120 ప్రాంతాల్లో 3 అంచెల భద్రత కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత చీకటి పడిన తర్వాత ఘర్షణ జరుగుతున్నటువంటి సందర్భాలు గత 2 ఎన్నికల కౌంటింగ్ రోజులో జరిగిన పరిస్థితి ఉండడంతో కూడా అలాంటి వాతావరణం చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు అయితే నల్గొండ జిల్లా ఎస్పీతో పాటు ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో యాదాద్రి జిల్లాలో మరొక వైపు సూర్యాపేట జిల్లా ఎస్పీ మొత్తం కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఓవైపు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న ప్రాంతాలైనటువంటి కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఇటు పెట్రోలింగ్ టీంలన్నీ కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటి వరకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే వేచి చూసిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం ఇక భద్రతకు సంబంధించి అయితే పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాటు చేస్తూ నల్గొండ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. సిరాజ్.